విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయరాదని, అదేవిధంగా విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఏదైతే ఫ్యాక్టరీ ఉందో దాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేకమైనటువంటి సొంత గనులు కేటాయించాలనే డిమాండ్స్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నిన్నటి రోజున విద్యార్థి యువజన సంఘాలతో నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఈరోజు అన్ని కార్మిక సంఘాలు నిరసన దీక్షలు చేపడతా ఉన్నాయి. రేపు రైతు సంఘాలు నిరసన దీక్షలు చేపడతాయి. ప్రధానంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో పెద్ద ఎత్తున పోరాడి 32 మంది బలిదానంతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ప్రకటన విడుదల చేసింది గత 4 సంవత్సరాల కిందట. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కార్మికులు ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు వెంటనే ఆ ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలని చెప్పి ఆందోళన పదం చేపట్టడం జరిగింది. కానీ ఈరోజు కొత్తగా మళ్ళా రెండోసారి, అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరో దారి తీసుకొని, అంటే సంపూర్ణ వాళ్ళకు మద్దతు లేదనే ఉద్దేశంతో వేరే మార్గంలో ప్రైవేటీకరణ తీసుకొని రావడానికి చొప్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాన్ని కార్మిక సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కుకు సంబంధించి 3000 ఎకరాలని తెగనమ్మాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం చేశారు. అదేవిధంగా 4200 మంది ఒప్పంద కార్మికులకు సంబంధించి వాళ్ళని వెంటనే విధుల నుంచి తొలగించారు. దానికోసం మొన్న శనివారం నుంచి కూడా ఆందోళన కొనసాగుతా ఉంది. మేము అది ఒకటే కోరుతా ఉన్నాం, మరి ఈ సంస్థను కాపాడుతామని చెప్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు చర్యలు పూనుకుంటుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ పురంధరేశ్వరి కావచ్చు, వెంటనే ప్రకటన విడుదల చేయాలి. విశాఖ ఉక్కును కాపాడుతామని మీరు గతంలో హామీ ఇచ్చారు. మీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈ మేనిఫెస్టోలో మీరు పెట్టినటువంటి హామీ ఏమైందో మీరు ప్రకటన విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారు లడ్డూలో అపవిత్రం జరిగిందని చెప్పి గత 9 రోజులుగా ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నాడు. ఈ రోజు మీరు ఇచ్చిన హామీ గంగలో కలిసింది. దానికి ఎవరు ప్రాయశ్చిత్తం ప్రకటిస్తారో? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరా, చంద్రబాబు నాయుడు గారా, లేకపోతే పురంధరేశ్వరి గారా? ఎవరు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? ముందు కార్మికుల ఈ ఫ్యాక్టరీని నిలబెట్టి మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయకపోగా ఆంధ్రప్రదేశ్ తలమానికగా ఉండేటువంటి అందరూ పోరాటం చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి ఈరోజు CITU, AITC, IFTU దేశవ్యాప్తంగా ఈరోజు పోరాటాలు కొనసాగిస్తున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని చెప్పేసి 3 రోజులుగా ఆందోళన కొనసాగుతోంది. ఈరోజు 2వ రోజు కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, మీరు 17వ తేదీ ప్రైవేటీకరణ ప్రకటన చేశారు. ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో చేయబోమని చేసిన మరుసటి రోజే 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు విధుల నుంచి తొలగిస్తామని చెప్పేసి ప్రకటన యాజమాన్యం చేసింది. అంటే ద్వంద్వ వైఖరిని ఈరోజు ప్రదర్శించే పరిస్థితి కొనసాగుతుంది. అనేక సమస్యలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కానీ ఈ సమస్యలు పరిష్కారం చేయకోకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీని, గతంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీని ఈరోజు ఇరికాటంలో పెట్టడం కోసం లడ్డూ రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. లడ్డూ రాజకీయాలు కాదు, ఉపాధి అవకాశాలు ఉండేటువంటి రాజకీయాలు చేయండి. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఆవేదనలో కొనసాగుతున్నారు. ధరలు పెరిగిపోతున్నాయి. చాలని వేతనాలతో ఉండేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికైనా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, దానికి సొంత గనులు కేటాయించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రం ఆలోచించద్దండి. ఆ రకంగా ఉంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే మీకు కూడా పడుతుంది చెప్పేసి కూటమి నాయకత్వానికి తెలియజేసుకున్నాం.